చేరికడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. బైబిల్లో దేవుడు ధన్యతలు చెప్పేటప్పుడు ఒక మాట చెప్పింది ఏంటంటే, ఆత్మలో దీనత్వం. అంటే ప్రభువుకి ఇచ్చేటువంటిది శరీరం కాదు, ఆత్మ. కాబట్టి ఈ ఆత్మను దేవుని కొరకే వాడాలి, దేవుని నామాన్ని మహింపరచడానికే వాడాలి, పాపం చేయడానికి వాడకూడదు. కాబట్టి ఆత్మ విషయమై దీనులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరలోక రాజ్యము వస్తుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. ఎవరిని ఎక్కిస్తారట? దీనులను ఎక్కిస్తాడు. ఎవరిని పడదోసి? బలవంతులైన వారిని సింహాసనం మీద నుంచి దించేసి దీనత్వం అంటే దేవునికి దీనులైన వారిని లేపుతానన్నాడు. దేవుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో, అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించింది. దేవుడు దీనులను ఆదరిస్తాడు అని చెప్పి బైబిల్లో మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. బైబిల్లో ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో, బీదల దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చేయి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దీనులకు బీదతనంలో ఉన్నవారికి సహాయం చేయమని చెప్తా ఉంది బైబిల్. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దీనులను ఎక్కడ ఉంచుతాడట? ఉన్నత స్థలములలో ఉంచుతాను అని చెప్తున్నాడు. యోబు గ్రంథంలో 29వ అధ్యాయం 12వ వచనం కనుక చూస్తే, ఎలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. యోబు చెప్తా ఉన్నాడు, మొరపెట్టిన దీనులను. బతిలాడుకుంటారు దీనులు, ఇప్పుడు కూడా బతిలాడతారు. గర్విష్ఠులేమో ఒకసారి చెప్పి ఇక వింటే విన్నారు, లేకపోతే లేదులే అనుకొని మనకెందుకు లేని వెళ్ళిపోతారు. దీనులు ఏం చేస్తారంటే సాధించిన దాకా, ఆ పనిని సాధించిన దాకా వదిలిపెట్టరు. మనం చూసాం, గ్రీసు దేశంలో ఉన్నటువంటి ఒక ఆమె వాళ్ళ అమ్మాయికి దయ్యం పట్టింది అని వస్తే ఆయన వెంటబడుతుంటే, అమ్మ నీకు కాదు మా వాళ్ళకేనా ఇదేనా యేసు ప్రభు వారు చెప్తే, ఆమె ఇంకా వెంబడిస్తూనే ఉంటే శిష్యులు గద్దిస్తారు. అయితే ఆయన పోయి ఒక టేబుల్ దగ్గర కూర్చొని రొట్టెలు తింటూ ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు అంటుందన్నమాట, ఏమని, అయ్యా మరి ఆ యొక్క టేబుల్ మీద నుంచి కింద పడేటువంటి రొట్టె ముక్కలు కోసం కుక్కలు ఆశపడతాయి కదా అని అన్నప్పుడు, అప్పుడు దేవుడు అన్నాడు, నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ కుమార్తె బాగుపడింది పో అన్నాడు. కాబట్టి ఆమె అలా వెంబడించకుండా ఉంటే మరి ఆమె కూతురికి దయ్యం పోయేదా? మరి మనం ఏం చేస్తాము? కాసేపు వెంబడిస్తేనే మనము ఆశపడిపోతూ ఉంటాం. ఏదేటో అమ్మో చాలాసేపు ఆయన వెంబడి తిరిగాను కానీ నన్ను వద్దు వెళ్ళిపోమన్నాడు, ఇక ఏముందిలే మనం ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆయన ఏం చేయలేదు అని వెళ్ళిపోతాం. ఒకసారి నేను ఇదే మందిరానికి వచ్చేసాను. తాళం బయటే పెట్టుకున్నాను, జోబులో పెట్టుకోకుండా వచ్చేసాను. వచ్చేసరికి తాళం లేదు. మరి అక్కడి నుంచి రావాల్సిన అమ్మాయి, ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి రాలేదు, తాళం తీసుకుంటుంది ఆ అమ్మాయి దగ్గర. అలాగే ఇంకొక ఆయన దగ్గర కూడా తాళం ఉంది, అది ఆయన రాలేదు. సరే ఇక ఏం చేయాలి? నేను వచ్చాను కదా, సరే అని చెప్పేసి అక్కడే కూర్చొని బండ్ల మీద కూర్చొని ఒక గంట సేపు ప్రార్థన చేసుకొని వచ్చా. ప్రార్థన చేయకుండా ఎందుకు వెళ్ళాలి? వచ్చాం కదా, ఏం లోపల ఉంటే ఏంటి బయట ఉంటే ఏంటి అని అనుకొని, మరి అలాంటి సందర్భాలు జరుగుతాయి. ఓపిక కలిగి మనము దేవుడి దగ్గర దీనం, తాళాలు మర్చిపోయేట్టు చేశాడు దేవుడు అంటే కుదురుద్దా? కుదరదు.
దేవుడి పనిని మనము చేయాలి అంతే. యోబు గ్రంథంలోనే 34వ అధ్యాయము 28వ వచనం, బీదలు మొరపెట్టును ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి. దీనుల మొర ఎవరింటారట? దేవుడు వినేటట్లుగా చేస్తాడు. దేవుడు దిగొస్తాడు. ఆ సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? నేను మందిరంలోకైనా రావటానికి పనికిరాని పాపాత్ముడిని ప్రభువా అని తన పాపమును ఒప్పుకుంటూ ప్రార్థన. ఎంత దీనమో, ధనవంతుడికి ఎంత గర్వమో. కాబట్టి దీనత్వం అంటే అది. లాజరు దీనత్వం. ఎందుకంటే మరి పారేసిన అన్నం తినగా పారేసినటువంటి వాటిలో ఉన్న వాటిని మరి ఏరుకొని తింటున్నటువంటి వాడు, పుండ్లు కలిగినటువంటి వాడు. మరి అతనేమో దేవుడి రాజ్యానికి వారసుడయ్యాడు. మరి ధనవంతుడేమో మంచి ఆహారం భూమి మీద తిన్నాడు, కానీ దేవునికి మాత్రం వారసుడుగా వెళ్ళలేకపోయాడు, కుమారుడుగా మారలేకపోయాడు. ఆలోచించేయండి. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 26వ వచనం, దీనులు భోజనము చేసి తృప్తి పొందేదరు. ఎవరు తృప్తి పొందుతారంట? దీనులు. చూడండి, పచ్చడి మెతుకులు దీని కూడా ఆ యాప చెట్టు కిందో, రావి చెట్టు కిందో, ముళ్ళ చెట్టు కిందో మంచం వేసుకొని, దుప్పటి లేకుండా, దిండు లేకుండా, నొలక మంచమో లేకపోతే కొబ్బరి పీసు మంచమో వేసుకొని వాడు ఎట్ట నిద్రపోతాడండి? అసలు మామూలు నిద్ర కాదు అది. ఎంత సంతోషమో వాడికి. మనం పక్క మీద అటు మెసిలి ఇటు మెసిలి తిన్నది అరక్క కాసేపు కూర్చొని కాసేపు తేపి గందరగోళం చేస్తాం. వాడికి ఆ బాధే లేదు. చూడండి, ఎవరాడు? దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. 25వ కీర్తన 9వ చరణం, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. తన మార్గం ఎవరికి నేర్పుతాడంటే దీనులకు. మోషే ఒకసారి ప్రార్థన చేసినప్పుడు ఆయన రావట్లేదు ఆయనతో పాటు. అప్పుడు మోషే అంటాడు, నువ్వు గనక మాతో రాకపోతే మేము వెళ్ళాం అన్నాడు. అంటే మనం ఏం చేస్తాము? నువ్వు రాకపోయినా మేము వెళ్తాంలే అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు రాకపోతే మేము వెళ్ళాం. కాబట్టి అతను అంత దీనంగా అడిగేసరికి దేవుడు సరేలే వస్తానన్నాడు. ఆలోచించేయండి. మనతో కూడా నడుచువాడు మన దేవుడైన యెహోవా. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, ఆయన మార్గమును దీనులకు నేర్పును. 34వ చరణం 34వ కీర్తన 2వ చరణం, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించదు. నువ్వు నిజంగా దేవుణ్ణి ఆనుకొని ఉంటే దీనులు కూడా అమ్మా వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించిన ప్రజలు అని చెప్తారు. ఒకవేళ మనం కూడా లెక్క లేకుండా తిరిగామనుకో, అలాగే దీనులు కూడా మనల్ని ప్రేమించరు. అలాగే ఉంటుంది. అలా ఉండకూడదు. దీనులు కూడా మనల్ని ప్రేమించాలి. మన వాళ్ళు, బంధువులు, మన స్నేహితులు కాదు, దీనులు ప్రేమించాలి ఎక్కువగా. దేవుని యొక్క ప్రేమలో 37వ కీర్తన 11వ చరణం, 37వ కీర్తన 11వ చరణం, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. ఏం స్వతంత్రించుకుంటారంట? భూమి. ఎక్కడ? చాలామంది అనుకుంటారు భూమిని స్వతంత్రించుకుంటారంటే ఈ పొలం అంతా నాకు ఇచ్చేస్తాడేమో దేవుడు అనుకుంటున్నాను. ఇక్కడ ఈడు పరలోకంలో నీకు స్థానం, పరలోకంలో నీవు సంపాదించుకుంటావు అంతే తప్ప దీనంగా ఉన్న వాళ్ళందరికీ భూములు వస్తాయేంటి? ఏం రావు. కాబట్టి బహుక్షేమము కలిగి వారు సుఖిస్తారు. సంతోషం ముఖ్యమండి. 37వ కీర్తనలో 14వ చరణం, దీనులను దరిద్రులను పడదోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టినారు. దీనుల్ని దరిద్రులను ఏం చేయాలని వాళ్ళ ఉద్దేశం? ఏమంటే చంపుటకై. కాబట్టి భక్తిహీనులు ఏం చేస్తారంటే వాళ్ళని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. జరుగుతూ ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. దీనిలైన వాళ్ళని మరి బాధ పెట్టడం, జైల్లో పెట్టడం, చంపేయటాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. 68వ కీర్తన 10వ చరణం, నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహము చేత దీనులను సదుపాయము కలగజేస్తీవి. దేవుడు దీనులకు ఏం చేస్తాడంట? సదుపాయం.
మంచి స్థలము, గవర్నమెంట్ ద్వారా కూడా స్థలాలు దీనులకు వస్తూ ఉన్నాయి. ఈ రోజున పొలాలు వస్తూ ఉన్నాయి. ఏమండి, చాలా చాలా ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. 72వ కీర్తన 12వ చరణం. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. దీనులుగా ఉన్నటువంటి వారిని విడిపిస్తారు. ఒక అబ్బాయిని పట్టుకున్నారంట పోలీసులు. వాళ్ళ అమ్మా నాన్నలు పోయి బతీలాడుకున్నారంట. సరే, వాడు ఏమనుకున్నాడంటే, సరే జైల్లో పెట్టంలే, ఫైన్ కట్టండి అన్నాడంట. వాళ్ళు ఎట్టగైతే పాపం ఫైన్ కట్టి ఆ కొడుకుని విడిపించుకొని వచ్చారంట. అంటే ఇంకా జైలుకి తీసుకెళ్ళలేదులేండి, మధ్య రోడ్డు మీదే ఇది జరిగింది. ఏంటంటే వాడికి చిన్న యాక్సిడెంట్ చేసాడు. అంటే ఎవరూ చనిపోలేదు, పెద్ద గాయాలేం కలగలేదు. కాకపోతే బండి పడిపోయింది, ఇద్దరు బళ్ళు పడిపోయాయి. కాబట్టి ఆలోచించేయండి, బతిలాడుకున్నప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేయకుండా ఎవరికైతే గుద్దారో వాళ్ళని అడిగి, సరే దాని రిపేర్ ఖర్చులు ఇస్తామండి అని చెప్పి ఆ ఖర్చులు ఇచ్చినప్పుడు వాళ్ళు అది కేసు పెట్టకుండా వదిలిపెట్టారు. కాబట్టి వీళ్ళు ఎందుకు జరిగింది అదంటే, వీళ్ళు దీనంగా అడిగారు, బతీలాడుకున్నారు. అయ్యా వాడి ఫ్యూచర్ పాడైపోద్ది, వాడి చదువు పాడైపోద్ది అయ్యా అని బతీలాడుకున్నారు. దీనత్వం. దరిద్రులుగా మొరపెట్టినప్పుడు ఆయన విడిపిస్తాడు. కీర్తన 82వ కీర్తన 3వ చరణం. పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారిని దీనులకు న్యాయము తీర్చుడి. దీనులకు ఎప్పుడు న్యాయం చేయాలి, ఎప్పుడు కూడా అన్యాయం చేయటానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడు దీనుడు అని ఆయనే రాసుకున్నాడు మత్తయి 11:28. నేను దీనుడను సాత్వికుడైనటువంటి వాడని రాసుకున్నాడు. మరి అలాంటి దీనుడైనటువంటి వాడిని, ప్రభువారిని మాకొద్దు, చంపేయండి అని కోరారు. వచ్చే నెల వచ్చేసరికి క్రిస్మస్ చేస్తారు. యేసు పుట్టాను, అందరికీ ఆనందం వచ్చినని. 2 నెలలు అయిపోగానే మళ్ళీ ఏప్రిల్ నెలలో చనిపోయావా యేసయ్య. దేవుణ్ణి పుట్టించడం మీ వంతే, చంపేయటం మీ వంతే, మీ ఇష్టమే. ఒక్కో నెలలో అది గుడ్ ఫ్రైడే మార్చిలో వస్తుంది, ఒక్కోసారి ఏప్రిల్లో వస్తుంది. అది మరి ఎందుకు మారిందని ఎవరూ అడగం. ఎప్పుడొచ్చినా సరే ఆ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం ప్రకారమే మనం కూడా నడుస్తున్నాం. ఎవరైనా సరే క్రైస్తవులైన వాళ్ళు, వాళ్ళ పెద్దలు చనిపోతే డేట్ ఏమన్నా మారుతుందా? మారదు. మరి ఎందుకు యేసుప్రభు వారికి మారిపోతుంది? అది చంద్రుడు నడిచేటువంటి నడకను బట్టి డేట్లు మారిపోతాయి. రంజాన్ అది కూడా అంతే. నెలవంక కనపడకపోతే ముస్లిమ్స్ కూడా ఆ పండగ చేయరు. అలాంటి పరిస్థితి. ముస్లిమ్స్ క్రైస్తవులు ఒకటే అనుకుంటున్నారా? హిందువులు కూడా ఒకటే. హిందువులు కూడా అంతే. ఆ యొక్క పౌర్ణమిని బట్టి లేకపోతే అమావాస్యని బట్టి వాళ్ళు ఆ యొక్క సూర్యుడు చంద్రుడు నడకను బట్టి, అలాగే నక్షత్రాలు తిరిగే నడకను బట్టి వాళ్ళు పండగలు నిర్ణయిస్తారు. మొన్న జరిగినటువంటి పండగ, పోయిన నెలలో జరిగిన పండగ చూస్తే ఒకళ్ళు 30వ తారీఖు అన్నారు, ఒకళ్ళు 31 అన్నారు, ఒకళ్ళు 1వ తారీఖు అన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ లెక్కలో మరి కొంతమంది 31 చేయకూడదు, 1వ తారీఖు చేయాలన్నారు. ఒకళ్ళేమో 31 చేయొచ్చు, సగం ఉంది కాబట్టి చేసుకోవచ్చు అన్నారు. సరే చేసుకోండి, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. 138వ కీర్తన 6వ చరణం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఎవరిని లక్ష్య పెడతాడంటే దేవుడు దీనులను లక్ష్య పెడతాడు. 147వ కీర్తన 6వ చరణం. యెహోవా దీనులను లేవనెత్తువాడు. దీనులను ఏం చేస్తాడంటే లేపుతాడు, పైకి లేపి దేవుని ప్రజలుగా మార్చుకుంటాడు. ఆయన దగ్గర ఉంచుకుంటాడు. 149వ కీర్తన 4వ చరణం. యెహోవా తన ప్రజలను ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనులకు ఏమి ఇస్తాడట? రక్షణ ఇస్తాడట. కాబట్టి మనం దీనంగా ఉంటే రక్షణను పొందగలుగుతాం. ఎక్కడ దీనంగా ఉండాలి? లోకంలోనా దేవుళ్ళోనా? లోకంలో కన్నా దేవుళ్ళో ఎక్కువగా దీనంగా ఉండాలి. లోకంలో తప్పు చేస్తూ ఉంటే గద్దించవచ్చు. అక్కడ దీనత్వాన్ని వహించామనుకో
న్యాయం జరగదు, లేదా పని జరగదు. కాబట్టి తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి తప్పుడు మార్గంలోకి వెళ్ళే వాళ్ళ దగ్గర దీనత్వం ప్రదర్శించకూడదు. 149వ కీర్తనలో ఆయన రక్షణతో వారిని అలంకరించును అని చెప్పి రాశాడు. అలాగే మనం చూస్తే సామెతలు 16:19లో గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. అన్యాయంగా సంపాదించుకున్న సొమ్ముని కలిసి పంచుకొని దాన్ని చేసే కన్నా ఏమంటే దీనులతో కలిసి వాళ్ళతో సహవాసం చేయటం మంచిది అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది. 22 సామెతల గ్రంథం, దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధ పెట్టద్దు. దీనులు ఆకలేస్తుందమ్మా అంటే నీకు చేతనైన సహాయం చేయి. ఒక 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొను, లేదా ఇంట్లో అన్నం ఉంటే పెట్టు. ఏదైనా సరే వాడు ఆకలి అని వస్తున్నప్పుడు నువ్వు దాన్ని తనకి సహాయము చేయాలి, బాధపరచకూడదు. 31వ అధ్యాయము 5వ వచనం, తాగిన ఎడల వాడు కట్టడలను మరుతరు, దీనులందరికీ కూడా అన్యాయము చేయుదురు. దీనులకు తాగిన వాళ్ళు ఏం చేస్తారంటే దీనులకు కూడా అన్యాయం చేస్తారు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. సామెతలు 31:20, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఎవరండి? గుణవతి అయిన భార్య. ఈ భార్య గురించే మాట్లాడుతుంది 31వ అధ్యాయంలో. కాబట్టి ఆమె ఏం చేస్తంట? దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఈరోజున దీనులకు చేయి చాపకుండా నాకు వాళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు, అరుస్తున్నారు, నేనంటే జాలి లేదు, ప్రేమ లేదు అంటున్నావా? నువ్వు ఎప్పుడన్నా దీనులను కనికరించావా? దీనులను ఏమైనా సహాయం చేసావా? ఆలోచన చేయి. కాబట్టి దేవుడి యొక్క మాటలు వింటున్న ప్రియబిడ్డలారా, మరి యెషయా గ్రంథము 29:19 వచనంలో, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బేదలకు ఏం కలుగుతుందంటండి? దేవునిలో సంతోషం కలుగుతుందట. యెహోవా యందు 32వ అధ్యాయము 7వ వచనం, 32:7, మోసకారి సాధనములను చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయరు. అబద్ధాలు చెప్పి తప్పు చేసిన వాడిని బయటికి తీసుకొస్తారంట, నిజంగా నీతి కలిగిన వాడిని లోపల వస్తారంట. దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేస్తారు, కళ్ళ మాటలు చెబుతారట వాళ్ళు, అంటే అన్ని అబద్ధాలే చెబుతారు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయండి. నిర్దోషులైనటువంటి దీనుల ప్రాణాన్ని తీసేస్తారట, వాళ్ళు చంపేస్తారట. పౌలు కూడా అదే చేశాడు. వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు, కొంతమంది చంపేశాడు. ఇర్మీయా గ్రంథం 22:16లో అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చును. దీనులకు దరిద్రులకు దేవుడు న్యాయం తీరుస్తాడు అని బైబిలు తెలియజేస్తూ ఉంది. ఎస్కేల్ గ్రంథములో 18వ అధ్యాయం 12వ వచనంలో, దీనులను దరిద్రులను బాధపెట్టి బలత్కారము చేత నష్టము కలగజేస్తారు, తాకట్టు చెల్లింపకపోవుటయు విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు చేస్తారు. దీనులను దరిద్రులను బాధ పెడతారు. బైబిల్లో అనేక పర్యాయాలు చెప్పాడు దేవుడు, దీనులను బాధ పెట్టద్దు, వాళ్ళు మొరపెడితే నేను మీ మీదకి శాపం తెస్తాను అని దేవుడు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే జెఫన్యా గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనంలో, దేశములో సాత్వికుడై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా. ఏంటంటే వీళ్ళు చేస్తుంది? సాత్వికులై న్యాయ విధులను అనుసరిస్తున్నారు, అంటే దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నారు. అలాంటి దీనులారా, యెహోవాను వెతకండి, మీరు వెతకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దీనులను వెతకమని అడుగుతున్నాడు. మీరు ఉగ్రత దినములో దాచబడతారు అని చెప్తున్నాడు.
జెఫన్యా గ్రంథంలోనే 3వ అధ్యాయం 12వ వచనంలో దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తును. దుఃఖితులైనటువంటి దీనులను యెహోవాను ఆశ్రయించిన వారిని ఆయన ఉండనిస్తాడట. నీ మధ్య ఉండనిస్తాను వాళ్ళని. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆత్మలో మనము దీనత్వము కలిగి ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. యాకోబు 4:6 దేవుని కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులను ఎదిరించి ఇందాక చదువుకున్నాం, వాళ్ళని సింహాసనం మీద నుంచి దించి దీనులను అది ఆ సింహాసనం ఎక్కిస్తాడని చెప్పేసి చదువుకున్నాం. కాబట్టి అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. 5వ అధ్యాయము 5వ వచనం 1 పేతురు గ్రంథం. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివారి ఎడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. యాకోబు చెప్పాడు అదే మాట, అలాగే పేతురు కూడా ఆ మాట చెప్తున్నాడు. అయితే ఏం ధరించుకోవాలంటే దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోవాలి. ఆలోచించేయండి. కొంతమంది సాదాసీదా వస్త్రంలో వేసుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. కొంచెం పట్టు వస్త్రాలు కట్టుకొని మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు స్టైల్గా మాట్లాడతారు. అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు వస్త్రము వల్ల నీ హోదా పెరిగింది. ఆ హోదాలో నువ్వు అలా మాట్లాడకుండా ఉండే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే డ్రెస్సే నిన్ను మారుస్తుంది. ఆలోచించి, పోలీసుడేమో రౌడీజం చేస్తాడు, అలాగే ఉద్యోగస్తుడేమో దీనంగా ఉంటాడు. ఎందుకంటే పని జరగాలంటే దీనంగా ఉండాలి. ఒక అతను పనికి ఒప్పుకున్నారంట, అందులో 4 ఉన్నారు. సరే, వాళ్ళు ఒప్పుకున్న దానికన్నా అంటే వాళ్ళకి పని ఎక్కువైంది అనుకుంటా. ఎక్కువయ్యేసరికి వాళ్ళేమో మేము అంతకే ఒప్పుకున్న మాట నిజమే కానీ చాలా పని వచ్చింది కాబట్టి మాకు ఎక్కువ డబ్బులు ఇస్తే కానీ మేము కదలమన్నారంట. వాడు యజమానుడు ససేమిరా అన్నాడంట. నేను ఇవ్వనన్నాడు. మీరు ఒప్పుకున్నారు, ఇంతకీ మీరు చేయాల్సిందే అన్నాడంట. చేసేసారు, అయిపోయింది పని, కానీ డబ్బులు డిమాండ్ ఎక్కువ చేశారు, ఇవ్వలేదు. సరే, ఒకడేమో పోయి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. మిగతా 3 కేకలు వేసుకుంటే ఏమి ఇవ్వలేదు, అతను వెళ్ళిపోయారు. ఈ 4వ వాడు అసలు కేకలేలా, అక్కడే కూర్చొని ఉన్నాడు చెట్టు కిందే, రాలా, యజమానుడు ఏం అనలా. అసలు ఇస్తే తీసుకునేవాడు, లేదంటే వెళ్ళిపోతాడు. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. వీడికి నిద్ర వచ్చేసింది మధ్యలో, వాళ్ళు అరుచుకుంటున్న మధ్యలో. సరే, వీళ్ళు కూడా పడుకొని లేవండి, తర్వాత వస్తాడులే, అడిగిపోతాడు, మనం టీ తాగుతుందాం అక్కడికి వెళ్ళని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతలోకి యజమానుడు వాడిని చూశాడు. ఏంటి వీడు ఇంకా ఇక్కడే ఉన్నాడు పాపం అనుకొని, అని ఏంటిరా ఇంకా ఇక్కడే ఉన్నావు, వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వెళ్ళలేదా అన్నాడట. అంటే వాడు కథ ఏదో చెప్పుకున్నాడట పాపం. ఆ దీనత్వాన్ని చూసి అతను ఇదిగో ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి బాగు చేయించుకోపో నీ భార్యకి అని చెప్పాడట. సరే, వాళ్ళకి చెప్పాకన్నాడంట. అలాగా వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏందిరా నిద్ర వదిలిందా, మత్తు వదిలిందా అన్నారంట. సరే, వాడు మామూలుగానే ఉన్నాడు. చక్కగా యజమానుడు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఆ భార్యని బాగు చేయించుకున్నాడు. దీనత్వం ఏదైనా చేస్తుంది. దీనత్వంలో ఉండేటువంటి గుణం ఏంటంటే బతిమిలాడుకోవటం అనేది నేర్పుద్ది దీనత్వం. ఎప్పుడైతే మనం బతిమిలాడుతామో అప్పుడు తప్పనిసరిగా దేవుడు మన మొరనే ఆలకిస్తాడు. ఎప్పుడైతే మనము అది జరగలేదు కాబట్టి ఇంకెందుకులే ప్రార్థన చేయటం అంటే ఇక మన దగ్గర దీనత్వం లేదు అంటే దేవుడు కూడా అంటాడు, ఏదో 4 రోజులు అడిగారు, ఇక మానేశారు కదా. ఇక బైబిల్లో మీరు కనుక చూస్తే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మొరపెట్టారంటండి? 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు మొరపెడితే ఆయన మోషేతో చెబుతున్నటువంటి మాట, నేను వారి మొరలు విని దిగి వచ్చాను అని చెప్పాడండి. ఏం విని వచ్చాడంట? వాళ్ళ మొరలు విని. ఎన్ని సంవత్సరాలుగా మొరపెట్టారు వాళ్ళు? 1 రోజా 2 రోజుల 400 సంవత్సరాలు.
దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా మనం ఆలోచించాలి. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనము అర్థం చేసుకోవాలి. లేకపోతే మనకి ఏమి అర్థం కాదు. అసలు మోషే ఎంత చక్కగా దేవుడు మాట్లాడి, అయ్యా మరి వాళ్ళ మొరలిని వాళ్ళని కానాను దేశానికి తీసుకెళ్ళటానికి నేను దిగి వచ్చాను అని వారితో చెప్పమని దేవుడు మోషేకి చెప్పడం జరిగింది. కాబట్టి మనము కూడా అలాగా మొరపెట్టడం నేర్చుకోవాలి. మరి సమయం సంవత్సరాలు గతించిపోయినా సరే వాళ్ళు ప్రార్థన మాత్రం ఆపలేదు. అలాగే అబ్రహాముకి దేవుడు 12వ అధ్యాయంలో సంతానాన్ని ఇస్తానని చెప్పాడు, కానీ ఇవ్వలేదు. మరి 25 సంవత్సరాలు పెట్టింది మరలా వాగ్దాన కుమారుడు వాళ్ళకి పుట్టడానికి. ఎంత దీనంగా ఉంటే అది జరిగేది ఆలోచించి. ఆయన ఎప్పుడు కూడా మనల్ని పరీక్ష చేస్తాడు. కుమారుని ఇచ్చాడు అబ్రహాంకి, మళ్ళా కుమారుని ఇచ్చేయమన్నాడు. దీనంగా అడిగాడేమో మనకు తెలియదు, బైబిల్లో రాయలేదు. ఆయన అడిగాడు కాబట్టి ఆజ్ఞ ప్రకారం చేశాడు. దేవుడు అతని యొక్క విధానం చూసి దేవునికి భయపడివాడు వీడని అతన్ని ఆశీర్వదించి కుమారుని చమలు. పాత నిబంధన కాదు, కొత్త నిబంధన కాదు, ఏ నిబంధనలో అయినా సరే మానవుడు చెప్పేది ఏంటంటే కత్తి ఎత్తితే దించకూడదు అని అంటారు. దేవుని యొక్క